పెడుతున్నావు? వండి తినేసా. తినేసావా? నాకు ఉంచలేదా? మీరేవి తినాల్సింది, మీకోసమే ఉంచా. ఇవే తినాలా? వేరే చేయొచ్చుగా. వేరే ఎందుకు, ఇవే ఓన్లో పెట్టి తీసుకొస్తా. పొదుపు. చెడిపోయింది కదే, దీన్ని ఎలా తిన్నావు? యక్, దీన్ని నేనెందుకు తింటా, మీరు తినండి. నేను తినాలా? ఆ, నేను మాత్రం ఎలా తినాలి దీన్ని? అయినా ఎప్పుడుది ఇది? మొన్న చేసింది. పొదుపు చేయాలి కదండి కాపురం అన్నాక, అందుకే అలానే ఉంచా. మొన్న చేసిందా? ఆ, ఒసే, రోగులైపోతారు ఇలాంటివి తింటే. అబ్బా ఏం కాదులేండి. దేవతలకి అమృతం, కూరగాయలు పచ్చలకి ఫ్రిడ్జులు. భయపడకండి, తినండి. ఒసే, వద్దే తల్లి నాకిది. మా నాన్న ఏం చెప్పాడో తెలుసా? పెళ్లికి ముందు ప్రతి భార్య తన భర్తను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి, తన ఎదుగుదలకు సహకరించాలి, తన భర్త టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించాలి, వెనకుండి నడిపియాలి అని. మీరంటుంటారు కదండి, గొడ్డులా కష్టపడుతున్నా అని. గొడ్డులా కష్టపడ్డం మీ టాలెంట్, దానికి సాయపడ్డం నా బాధ్యత. ఆవులు ఎద్దులు ఇవి తినే కదండి బలంగా ఉండేవి. అలా కష్టపడాలంటే ఇలాంటివే తినాలి. ఒసే, అది సామెతే. అసలు ఎవడన్నా గుడ్లా కష్టపడతాడా? మాట్లాడితే మా అమ్మ నాన్న ఏం నేర్పలేదు అంటారు. వాళ్ళు నేర్పింది చేస్తే ఇలా తప్పుపడతారు. ఇలా అయితే ఎలా అండి నీతో? మీ వాళ్ళు నేర్పింది వేరు, నువ్వు అమ్మలు చేస్తుంది వేరు రమ్య. ఏమో అండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు. మీరే నా దైవం. దైవం దైవం అంటున్నావు. దైవానికి ఇలాంటి దరిద్రం పెడతారా రమ్య? ఉండండి, ఇంకో చట్నీ ఉంది, తీసుకొస్తా. ఇంకో చట్నీయా? ఇలాంటివన్నీ పెట్టి నన్ను చంపినా చంపను. దీన్ని మంచిగానే డీల్ చేయాలి. అయ్యో, ఇందాకే పచ్చడి కుక్కలకి పడేశానండి. రమ్య, అది మాట వరుసకు అంటారే. తన కష్టాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలని అలా అంటారంతే. ఇంకా నేను అలా అన్ను. మనిషిలాగే కష్టపడతాను, మనిషిలాగే తింటాను. సరేనా? వెళ్ళి ఇది పడేసి వేరేది వండుకురావా ప్లీజ్. అవునా, ఇంకెప్పుడైనా తినకుండా ఆఫీస్కి వెళ్తారా? ప్రాణాలు కావాలిగా, ప్రాణం పోయినా పోను. అలాగే అండి, పతియే ప్రత్యక్ష. నేను దైవాన్నే. వెళ్ళు వెళ్ళు. పెద్ద గన్నం తప్పిందిరా బాబు. మన ఆఫీస్లో ఎంత అందమైన అమ్మాయి. అయినా మనకెందుకులే, మన పని మనం చేసుకుందాం. కీర్తి, కీర్తి, ఏమైంది కీర్తి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. కొంప తీసి ఆ సుందరంగాడైనా కెలికాడా? అలా చేస్తాడు అనుకోలేదు. ఛీ, ఈడే ఏదో చేసుంటాడు. మా సుందరంగాడేమైనా వాడిని తలుచుకుంటేనే చంపేయాలనిపిస్తుంది. దరిద్రుడు. వాడే ఏదో చేసుంటాడు. కనిపించడు గాని చాలా పెద్ద ప్లానే వేశాడు. ఈయన్ని జీవితంలో సుఖపడినవ్వకూడదు. అది వాడు నా ప్లాన్స్ అన్నీ పాడు చేశాడు. నా హ్యాపీనెస్ మొత్తం నాశనం చేశాడు. పెద్ద రిసార్ట్ బుక్ చేసుకున్నాం, మంచి పార్టీ సెట్ చేసుకున్నాం, ఒక రేంజ్లో ఊహించుకున్నాం, అన్నీ నాశనం చేశాడు. అది కీర్తి, నువ్వు అనుకున్నట్టు ఆడు మంచోడు కాదు. ఇలాంటి ప్లాన్స్ అమ్మాయిలు చాలా మందితో చేశాడు. వాడిని నమ్మి నీ జీవితం నాశనం చేసుకోకు. నాశనం చేసుకోవడమా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అంటే మన సుందరం గురించి. ఛీ, నేను వాడి గురించి ఎందుకు మాట్లాడతా? అయినా వాడితో నాకు ప్లాన్స్ ఏంటి? నేనేదో వీకెండ్ అని
ఫ్రెండ్స్తో పార్టీ ప్లాన్ చేసుకున్నాను, మంచి డ్రెస్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ ఆ డెలివరీ బాయ్ డ్రెస్ డెలివరీ ఇవ్వలేదు. ఏంటి ఏడుపంత డ్రెస్ కోసమా? మ్మ్. ఇది దీని పిచ్చ. ఛీ, ఏడ్చి చచ్చిపో. కీర్తి డ్రాప్ చేయాలా? పర్లేదు, సరే. నేను వెళ్తాను.